చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే వెల్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి రెండు ముక్కల్లో చెప్పేవచ్చండి. నవరసాలకు కూడా నీరసం తెప్పించగలరు. సండే రోజు కూడా మనందరికీ ఇది మండే అనిపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ మై మండే మరదల్స్. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి. క్రేవింగ్ 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 ఫర్ యు, నా పిల్లో పక్కన నోవెల్ నువ్వు. ట్రిప్పింగ్ 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 ఆన్ యు, నా ప్లేలిస్ట్ అయిపోయావు. ఏంటి కొంచెం నీరసంగా ఉన్నావు? నా పర్ఫార్మెన్స్ నాకు శాపం అయిపోయింది బావా. నాకు కూడా అదే, ఎందుకు అంత పెద్ద డైలాగ్ అన్నావు, ఏమైందా అని. మొన్న ఒకడు బానే ఫోన్ చేశాడు. ఏం మాట్లాడాడు? చాలా మంచి ఆర్టిస్ట్ వి, నీకు చిన్న గిఫ్ట్ పంపిస్తానని ఒక క్యూఆర్ కోడ్ పంపించాడు. క్యూఆర్ కోడ్ మీద నొక్కాను, అకౌంట్ లో డబ్బులన్నీ పోయి అప్పుడు అర్థమైంది అది పెద్ద స్కామ్ కాల్ అని. ఫోన్ చేసి ఎప్పుడైతే నువ్వు మంచి ఆర్టిస్ట్ అన్నాడో అప్పుడే అర్థం వాళ్ళు స్కామ్ కాల్ అని. మొత్తం నొక్కేదాకా ఎందుకు? ఇదంతా సరే కానీ భయం వేస్తుంది బావా ఈ మధ్య. నెక్స్ట్ షెడ్యూల్ డేట్ రాలేదా? మరి ఎందుకు భయం? పక్కింటి సుబ్బారావు ఉన్నాడా, మేమిద్దరము రోజు అలా బయటికి వెళ్తుంటే పెద్ద గోన్ సంచి పట్టుకొని మా వెనకాలే తిరుగుతున్నాడు బావా ఇలాగా. సుబ్బారావు గారు ఏంటంటే పాత వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద కనపడితే గోన్ సంచి వేసేస్తా ఉంటాడు. అందుకే మీరు ఎక్కడ ఆకుండా నడుస్తూనే ఉండండి. మీరు ఆగారనుకో మిమ్మల్ని కూడా పాత వాళ్ళకు లోపల వేసుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ వద్దు కానీ నువ్వు ఎలాగో ఏం ఫైనలైజ్ చేయట్లేదు. నువ్వు జస్ట్ పెళ్లి గురించి ఆలోచించు. ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతావు చెప్పు. ఎందుకు అలా మాటసే పెళ్లి పెళ్లి ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తాను చెప్పు. అంటే నీకు ఇంట్రెస్ట్ దొబ్బింది పెళ్లి మీద. సరే, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ తెప్పించడానికి నేను ఒకరిని పిలుస్తున్నా. ఎవరు వస్తున్నారు చెప్పమ్మా? భార్యాభర్తల అన్యోన్యతకి వయసుతో సంబంధం లేదు అని నీకు నిరూపించడానికి శుభాకాంక్షలు సీరియల్ టీం వచ్చేస్తుంది. నువ్వేంటమ్మా, నువ్వు సీరియల్ చేసావా? అవునన్నా. సీరియల్ ఆఫర్ ఎలా వచ్చింది? నా స్కిట్ చూడంగానే సీరియల్ కి పిలిచేశారు. ఏంటి స్కిట్ చూసి సీరియల్ కి పిలిచారా? అలా చేసావు స్కిట్లు? ఇంతకీ సీరియల్లో ఏ క్యారెక్టర్? పని మనిషి. పని మనిషా? షాక్ అయినావు కదా, అందరు ఇదే షాక్ అవుతున్నారు. నువ్వేంటి పని మనిషి ఏంటి? నువ్వు హీరోయిన్ కదా, నువ్వు హీరోయిన్ క్యారెక్టర్ చేయాలి కదా అని. పాపం వాళ్ళకి మంచి లైఫ్ ఉంది కదన్నా, వాళ్ళకి లైఫ్ ఇచ్చి నన్ను నేను తగ్గించుకున్నా. ఇవి కూడా తగ్గించుకుంటే బాగుంటది కొంచెం. సరే, ఎందుకు పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నావు? ముహూర్తాలు పెట్టినప్పుడు. ముహూర్తాలు ఎప్పుడు పెడతారు? పెళ్లి అనుకున్నప్పుడు. మా సీరియల్ ని మోసి మోసి భుజం పెయిన్ వస్తుందన్నా. ఏముందిరా, ప్రొడ్యూసర్ కి చెప్పి కొన్ని ఎపిసోడ్ రెస్ట్ తీసుకుంది. తగ్గిపోయిందన్నా. తగ్గిందా? తగ్గిద్ది. ఎందుకు తగ్గాలి? అన్ని తగ్గాలి. అయినా అసలు మీ సీరియల్ స్టోరీ లైన్ ఏంటంటే, అసలు కూతురికి హస్బెండ్ ఇచ్చే ఏజ్ లో నాకు తమ్ముడిని ఇచ్చారండి మా నాన్నగారు. ఎవరండి ఆ మహానుభావులు? ఇట్స్ మీ బ్రో. తాత తండ్రి ఒకేసారి అయ్యారా సీరియల్లోని? ఏదో అలా కాలం కలిసి వచ్చేసింది. కాలం ఏంటి సార్, మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఇంతకీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నువ్వే బ్రో. నేనా? చూసాకే కాటర్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. ఇప్పుడు ఇన్స్పైర్ అయిన వాళ్ళేమో తాత తండ్రి ఒకేసారి అవుతున్నారు. ఇన్స్పైర్ చేసినోడు పెళ్లి లేదు, పెటాకులు లేదు. ఏంట్రా అజయ్, ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా? నా బాధ చెప్పుకోవాలన్నా. ఏమైందిరా నీ బాధ? అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం లోపే
ఈయన ఇంకో అమ్మాయితో పార్క్ దొరికిండు. ఈ వయసులో పార్క్ దొరకడమా? యా బ్రో, అగైన్ ఇన్స్పిరేషన్ యూ. సార్ మీరు మాట వస్తే ఫస్ట్ టైం నా వల్ల కాకుండా మీ వల్ల నాకు బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు సార్. ఇన్స్పిరేషన్ అని. మీ సీరియల్ కథ ఏంటి, అసలు ఇంకా సీరియల్ విశేషాలు ఏంటి అనేది మనం ఎపిసోడ్ లో ముందు మాట్లాడుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. వాళ్ళ సైడ్ చూడు ఏదో చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీని తీసుకోవచ్చు, మరి మీ సైడ్ ఎవరు వస్తున్నారు? నీకు లైఫ్ లో ఆత్రం ఎక్కువ కానీ సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడానికి సూత్రం తెలీదు. నాకు తెలీదా? అవును, అందుకే నా సైడ్ నుంచి 1000 శుభములు కలుగు నీకు అన్న సీరియల్ టీం నీకు సూత్రాలు నేర్పించడానికి వస్తున్నారా? అవును. ఫస్ట్ పిలు వాళ్ళు ఏమేమి సూత్రాలు నేర్పిస్తారో తర్వాత చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఫ్యామిలీ ఆఫ్ మైండ్. 1000 శుభములు కలుగు నీకు బావా, ఇప్పుడు నానానికి ఒక వైపు మాత్రమే చూసావు కదా, ఇంకో వైపు చూడు, మామూలుగా ఉండదు. ఇంతమంది అందాలు ఒకే దగ్గర చూస్తుంటే నా కళ్ళు కరాటే చేస్తున్నాయి. ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. నన్ను చూడు, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు, నన్ను చూడు. ప్రేమకి హద్దులు లేవు, వయసుతో సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అసలు మీ సీరియల్లో మీ క్యారెక్టర్లు ఏంటి చెప్పండి. ఇది ఒక తల్లి 4 కూతుర్ల కథ. మీరెన్నో కూతురు? నేను తల్లి పాత్ర పోషిస్తున్నాను, నా 4 కూతుర్లే వీళ్ళు. అబద్ధం, చాలా తప్పండి. అర్జెంట్ సీరియల్ లైన్ మార్చండి మీరు కావాలంటే. కానీ అయినా మీరేదో సూత్రాలు అది ఇది అని చెప్పి ఇవిడే చెప్పింది ఏంటండి? సూత్రాలు పాటిస్తారు? మేము కొన్ని సూత్రాలు పాటిస్తాం. ఓకే, అవి చాలా స్ట్రిక్ట్. అవి దాటే ఇది ఎవరికి లేదు. ఆ హద్దుల్లో ఉండే అన్ని పనులు చెయ్యాలి. ఓహో, మీరేం చేస్తారండి? నా కూతుర్ల జోలికి వస్తే తాట తీస్తా. మొదటి సూత్రం, మొగోళ్ళని అస్సలు నమ్మకూడదు. అలాంటిది ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు. ఏమంటే మొగోళ్ళు నమ్మకూడదు అని చెప్పారు, అక్కడ ఆపేచ్చు కదా. మళ్ళీ ఎలాంటి వాళ్ళని నన్ను సపరేట్ గా చూపిస్తారు ఏంటండి? మరి నువ్వు అలాంటి క్యారెక్టర్ కాబట్టి. ప్రలోభాలకి లొంగకూడదు. సూపర్. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. ఎస్, మన ఇద్దరి మధ్య రహస్యాలు ఏంటండి? డబ్బు కన్నా కుటుంబమే గొప్పది. ఎందుకు మీరు ఈ సీరియల్లో క్యారెక్టర్ ఏంటండి? నేను పోలీస్. నన్ను అర్జెంట్ గా అరెస్ట్ చేసి ఎక్కడైనా బంధించండి. ఎన్కౌంటర్ చేసినా పర్వాలేదా నీకు? వద్దులేండి, నన్ను నేనే బంధించుకుంటాను. తప్పు చేస్తే శిక్షకి సిద్ధంగా ఉండాలి. ఎందుకండి? ఎందుకు శిక్షిస్తారు? మనుషులు అంటే తప్పు చేయరా అండి? మరి నువ్వెందుకు చేస్తున్నావు తప్పు? అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు. ఇది ముందు చెప్పాల్సింది మీరు. ఇందాక నుంచి నన్ను అపార్థం చేసుకొని అనుబంధాలను దూరం చేసుకుంటున్నారు. ఏంటండి ప్రతి దాంట్లో అలా కలిపేసుకుంటున్నారు మీకు మీరే? ఏమండి మీరేంటండి మెడల్స్ తెచ్చుకోలేదు? నాకేం మెడల్స్ ఇస్తారు? ఏమంటే అందంలో అమ్మాయిలందరినీ ఓడించి ఉంటారు కదా, ఖచ్చితంగా మెడల్. నాకేం లేదా? ఎదిగో అట్ల కాడుంది, ఇంటికి వెళ్ళాక వాతలు పెడతాను. నాకేం లేదా? ఏంటండి ఎందుకండి? ఎంత అందంగా ఉంటే మాత్రం మరి అంత పొగరు ఉండకూడదండి. కొంచెం వెనకెళ్ళండి. ఎందుకు? వయసులో వెనకెళ్ళమంటే ఎందుకు అని అడగరు, ఇప్పుడు మట్టికి ఎందుకు అని అడుగుతారా? సో మీరు మంచి మంచి సూత్రాలతోనే వచ్చారు ఇక్కడికి, మా అందరికి మంచి సూత్రాలు చెప్పడానికి. గేమ్ లో వెళ్ళే కొద్దీ ఇంకా మిగతా సూత్రాలు కూడా తెలుసుకుంటాం. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, తేనె పట్టు మీద రాయేస్తే ఎలా ఉంటుందో ఇంకో క్యారెక్టర్ రాసినా అలాగే ఉంటది. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. అమ్మగారు మీరు వచ్చారా? ఈవిడెవరో తెలుసా? ఎవరు? ఆ కోకాపేట కనకం గారు ఉన్నారు కదా, వాళ్ళ అక్క పటాన్చేరు పవిత్ర. ఊరుకో తంబి, మనకి ఇంట్రొడక్షన్స్ ఎందుకు? మన నగలు మన చీరలే మాట్లాడితే మనం ఏంటనేది.
ఆంటీ ఇప్పుడు రిచ్ అయ్యారు కానీ ఒకప్పుడు ఆంటీ గేదెలు గడుగుతూ పేడెత్తుతూ పిడకలు చేస్తూ పాలు అమ్ముతూ పెరుగు అమ్ముతూ అది కాదబ్బాయి రింగ్ రోడ్డు పట్టక అవన్నీ మర్చిపోవాలి మనము. అర్థమైందా? ఊరికే రేపు మాక. సరే అంటే ఇప్పుడు చాలా రిచ్ అయిపోయారు ఆంటీ. అయితే ఫుడ్ విషయంలో కూడా చాలా రిచ్ అయిపోయాను తెలుసా? ఫుడ్ విషయంలో కూడా ఎంత రిచ్ అయ్యారు ఏంటి? నేను తింటే తాజ్ బజార్ లోనే తింటాను. హలో, అది తాజ్ బజార్ కాదు, తాజ్ బంజారా. సర్లే నువ్వు అట్టేను, నేను ఇట్లాగే అంట. ఒకవేళ అది మూసుందనుకో పార్క్ తాయెత్తులోనే తింటా. ఏమండి, పార్క్ తాయెత్తు కాదు, అది పార్క్ హయాత్. సరే ఈ మధ్య అయితే బొక్కలే అని చెప్పేసి ఒక ఫుడ్ తింటున్నా. అది బొక్కలే కాదు, బ్రోకలీ. బ్రోకలీ అందరి ముందు పరుగు పోయిందిగా. ఏమైందండి? ఇందాక తింటుంటే అన్నంలో డైమండ్ పడిందండి. ఓ, అయితే ఎపిసోడ్ నుంచి పేమెంట్ వద్దుమాట. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకే ఇన్ని కోట్లు సంపాదించానా, ఒక సాటిస్ఫాక్షన్ ఉండొద్దు? ఎలాగైనా లేడీ ప్రొడ్యూసర్ అయిపోయి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయిపోయి. అయితే ఇప్పుడు ఏదన్నా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించారా? బ్యానర్ ఎక్కడో పెట్టారు అబ్బాయి. ఒకసారి తీవా? మీరే తీసేవండి. ఈయన మరి కెమెరా ముందు ఏం చేయడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అసలు? ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు వచ్చారని తెలిసింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆర్టిస్ట్ నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్యూచర్ వాళ్ళని ఒక అభివృద్ధికి అంత వద్దులే కానీ నాకు అర్థమైంది, వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. మీరు 3 months ఏమైనా ఖాళీ ఉన్నారా? ఒక సీరియల్ చేస్తున్నాను. యా ఉన్నానండి. అవునా? అలా ఖాళీగా ఉన్న బదులు ఏదైనా చేసుకోవచ్చు కదా. హీరో ఖచ్చితంగా నేను నిన్నే తీసుకుంటాను ఆ సీరియల్ కి. ఏంటబ్బాయి, హీరో అంటే అంత ఈజీ కాదు. ఒక 20 సార్లు ఆడిషన్కి వస్తే అప్పుడు సెలెక్ట్ అవుతావు. వస్తావా? ఆయన రాడు, నువ్వే రావాలి. ఆయన వస్తే నేను తట్టుకోలేను. నా వైఫ్ అడిగి చెప్తాను. మీకు అజయ్ కరెక్ట్. నన్ను రమ్మంటారా? నేను వెళ్తానండి. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ అండి. కదా మీ షోలో ఇద్దరు ఎవరో చేస్తారు కదా, కో యాంకర్స్ గా, వాళ్ళు ఏమైనా పనికొస్తారంటావా? వాళ్ళ హీరోయిన్ మెటీరియల్ అండి. మా డేట్స్ ఖాళీ లేవు. ఎవడు అడిగాడు మిమ్మల్ని? అందరి ముందు పరుగు పోయిందిగా. ఏమండి ఇప్పుడే కదా వచ్చారు, ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, ఆటలు పాటలు ఎన్ని ఉంటాయి అన్ని చూసి మీరు వెళ్ళేసరికి మీకు ఏమన్నా నచ్చుతారంటే ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి, సరేనా? మీ చేతిలో ఫ్యాన్ పని చేయట్లేదు అంటే బ్యాటరీ అయిపోయింది. కరెంట్ బిల్ కట్టలేదండి. సో అందరూ రెడీగా ఉన్నారు, మన సీరియల్ విషయాలు తెలుసుకుందాము, మీరు చెప్పే సూత్రాలు తెలుసుకుందాము, మీరు చెప్పే అన్యోన్యత గురించి కూడా తెలుసుకుందాము వెళ్ళే దారిలోని. సో దానికోసం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్ మీ బిగిన్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇట్ సైడ్ నుంచి ఒకరు వస్తారు అండ్ మీకు కొన్ని బజర్ సౌండ్స్ ఇవ్వడం జరుగుతుంది. మేమే ఇస్తాం బజర్ సౌండ్స్. అండ్ వెనకాల ఎల్ఈడిలోని మీకు కొన్ని ఫొటోస్ వస్తాయి. సో ఆ ఇమేజ్ లోని ఉన్న అన్ని కొలైడ్ చేస్తే, అంటే కనెక్ట్ చేస్తే అదొక సినిమా పేరు అయ్యింది. అంటే అదొక పజిల్ లాంటిది. మీకు ఆ సినిమా పేరు తెలిసిన వెంటనే ఎవరైతే ఫస్ట్ బజర్ను ఆ సౌండ్ చేస్తారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చెప్పే అవకాశం. రైట్ చెప్పారంటే మీకు పాయింట్, రాంగ్ చెప్పారంటే నో పాయింట్స్. ఇలాగా ఎవరైతే మాక్సిమం అడిగిన క్వశ్చన్స్ అని ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్. ఓకే డన్. ఆమె క్లియర్? డన్. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఆడడానికి ఫస్ట్ అశు మా సైడ్ నుంచి ఫైమా ఆన్ స్టేజ్ ప్లీజ్. జర్రగండి చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. సో శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు సైడ్ నుంచి ఫైమా వచ్చింది కాబట్టి ఈ సైడ్ నుంచి మా శామ్. ఆన్ స్టేజ్ ప్లీజ్. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. సో మీకు ఇచ్చే బజర్ సౌండ్ లక 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 లగ 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 లక 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 లగ 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 లగ. అద్ది మీకు ఇచ్చే సౌండ్ శగలక 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 శగలక. వౌ 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 వౌ. వెనకాల పిక్చర్ వచ్చిన తర్వాత ఎవరైతే ఫస్ట్ సౌండ్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఆమె క్లియర్? సో కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈజీ. చెప్పండి. సూర్యవంశం. That's a wrong answer. And
ద రైట్ ఆన్సర్ ఇస్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలియాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరైతే బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తారో అంటే ఎవరైతే ఓడిపోతారో 5 గుంజీలు తీయాలి. సో బజర్ నొక్కి రాంగ్ చెప్పారు, ఇవిడ అసలు బజరే నొక్కలేదు. సో ఇద్దరు 5 గుంజీలు తీయాలి. 3, 2, 1 go. 2 okay 3 4 5 super. But thank you so much both of you. Thank you. సో సెకండ్ క్వశ్చన్ అడ్డానికి శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి శ్వేత. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి కృష్ణ. ఆన్ స్టేజ్ ప్లీజ్. Can we have the second picture on the screen please? Same sounds andi. Okay. Sound enti? Laka laka laka. Laka 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 laka. Okay. Yeah. Gaddalakonda Ganesh. That's right answer. మతిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. Very good. Congratulations. Thank you. ఓకే తానాకి ఏదో పాయింట్ ఇద్దామని చెప్పి ఇలా దేవుడికి వదిలేసాను. పర్వాలేదు. అవునా 5 గుంజీలు తీసి వెళ్ళిపోండి. హలో మా అక్క స్కూల్ టీచర్, ఇంకోళ్ళ చేత గుంజలు తీపిస్తుంది. మా కోసం మీరు తీయండి. నేను నా మనసులో తీసేసాను ఆల్రెడీ. ఓకే నేను కూడా మనసులో అనేసుకుంటున్నాను. 5 గుంజీలు తీసేసాను. ఓకే నెక్స్ట్ టైం మీకు పాయింట్ వస్తే నేను కూడా మనసులో ఇచ్చేస్తాను. అప్పుడు మీరు ఇష్టం మరి. 5 గుంజీలు తీస్తే నెక్స్ట్ టైం పాయింట్ వస్తే ఇస్తాను. ఏదో ఆట అంటున్నారు కాబట్టి పర్వాలేదు. రెడీ 3, 2, 1 గో. 5 4 3 2 1 done. Perfect. Good one. But congratulations. Thank you. Thank you so much. Good one Krishna. So next question atangi Ashu మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అజయ్. On stage please. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగలా హుషారో. శ్రవంతి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఈ సైడ్ నుంచి ఖచ్చితంగా గెలిచి పాయింట్ తేవడానికి మౌనిక వస్తుంది. On stage. So can we have the next slide on screen please? లక 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 లక. అరుంధతి. Arundhati is absolutely wrong answer. కోట తర్వాత ఏముంది? బొమ్మ. తర్వాత ఎవరున్నారు? ఆలి గారు. కోట కోట బొమ్మాలి. కోట బొమ్మాలి. So that's a wrong answer. And ఇద్దరు 5 గుంజీలు తీయాల్సిందిగా కోరుతున్నాం. రెడీ 3, 2, 1 go. Okay, thank you so much both of you. Ashu, next ఎవరు వస్తారు మీ సైడ్ నుంచి? మా సైడ్ నుంచి ఈసారి మమతల తల్లి మమత వస్తుంది. On stage please. పయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అటు సైడ్ నుంచి పిట్ట వస్తే ఇటు సైడ్ నుంచి మా పెద్ద తలకాయని పంపిద్దాం. దేవుడా అంత బిల్డప్ ఇయ్యకే, అక్కడ వెళ్ళిన తర్వాత రాలేదు అనుకో. ఎల్లక్క ఎల్లు. Ready? Can we have the next slide on screen please? అక్క ఈజీ. వాళ్ళు ఎవరు చెప్పొద్దు ప్లీజ్. అక్క బౌబౌ చెప్పి ఏముంది ఆలోచించు. చూడకటు బౌబౌ చెప్పు. మీరు ఇటు తిరగండి. ఇటు చూడకు. ఫస్ట్ ఏముంది సెకండ్ ఏముంది కలుపుకో. మీరు అటు చూసి ఆన్సర్ చెప్పాలి. అటు తిరగండి. 5 4 3 2 1 టైమ్ అప్. The right answer is హలో ఎక్స్క్యూజ్ మీ. కల్కి. ఆయన ఇంకా అక్కడ రన్ చేస్తున్నాడేమో అంటే రన్ కి అని చెప్దాం అనుకుంది ఇవిడైతే. ఓకే as it is 5 ready 5. హలో నేను గుంజీలు తీసే అంత సిచువేషన్ లో లేను ఇక్కడ. మర్చిపోయి మీ బదులు నేను తీస్తాను, నాకు తెలుసు కదా. ఓకే రెడీ 3 2 1 go. రెడీ 5 4 అయ్యయ్యో 3 2 1
ఓకే థ్యాంక్ యూ శ్రవంతి నెక్స్ట్ ఎవరు వస్తారు? శామ్ గో. మా సైడ్ నుంచి అబ్బాయి అనాలా, అతన్ని మ్యాన్ అనాలా, అంకుల్ అనాలా నాకు తెలీదు. సో యా హీస్ కమింగ్. నువ్వే ఇన్స్పిరేషన్ బ్రో. వేరే మాట సన్నిసార్లు ఇన్స్పిరేషన్ అనొద్దండి. సౌండ్ గుర్తుంది కదండి? యా బ్రో ఇన్స్పిరేషన్. అది కాదండి బాబు, ఇప్పుడు చేయాల్సిన సౌండ్ అండి. అదే కదా మనందరం ఇన్స్పిరేషన్ చేయాలి. So can we have the next slide on screen please? లక ఉప్పెన is absolutely right answer. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. Ready? 5 4 3 2 1 go. 5 4 3 2 1. అయ్యో ఎక్సర్సైజ్ అండి అది. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి వస్తారు. ఒక్క పాయింట్ కూడా గెలవకపోవడం సిగ్గుచేటుగా ఉంది, అందుకే నేనే వస్తా డైరెక్ట్. ఓకే ఓకే మీ సైడ్ నుంచి. ఇంకెవరు? నేనే. Okay, can we have the next slide on screen please? లక్ నేను చెప్పా ఫస్ట్. వాల్టర్ వీరయ్య is absolutely right answer. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే. పనిష్మెంట్ లేకుండా ఎలా కూర్చోబెట్టావు? బాబా నీకు హ్యాపీనెస్ ఇస్తదంటే 5 ఏంటి 50 గుంజలు తీస్తా. 50 గుంజలు తీ. తనకు కూడా ఒంట్లో బాలేదు కాబట్టి తన బదులు కూడా నేను తీస్తా కావాలి. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటే. రెడీ? బాబా నా కోసం గుంజీలు తీసినందుకు. సరే సరే అయిపోయింది. ఇప్పటిదాకా నేను ఓడిపోయాను అనుకో. అనుకోడు నువ్వు ఓడిపోతే తీస్తా కావాలి. సరే పోను ఒకసారి ఓడిపోయాను అనుకో, నా కోసం గుంజీలు తీ. నువ్వెక్కడ అవుతివే? నేను లెక్కెట్టే వరకు తీ. 3 5 4 4 5 చాలు బాబు కాలు నొప్పేస్తుంది. నువ్వు కాలు నొక్కుదులే రాత్రికి నువ్వు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? 5 తీసారు అయిపోయింది. So 1.1 లోని 3 ఆన్సర్స్ చెప్పి స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్ ఆశియన్ టీమ్. కంగ్రాట్యులేషన్స్. Congratulations Ashu. Thank you. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని వాళ్ళు గెలిచారు, మరి మీరు ఓడిపోయారు. వాళ్ళు ఓన్లీ ఫస్ట్ టాస్క్ మాత్రమే గెలిచారు, ఎపిసోడ్ మొత్తం గెలిచేది మేము. ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద షోస్ లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతాయి, అప్పుడప్పుడు అలా వదిలేస్తాం. ఆడి గెలవండి రా, మాట్లాడకండి రా, ప్లీజ్ రా, ఆడండి అమ్మా. మాటలు కాదు, ఇప్పుడు చేసి చూపిస్తాం. ఏం చేస్తున్నారు? ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఓ శిల్ప గారు మీరా? మేమంతా కలిసి. ఓకే లెట్ మీ వెల్కమ్ శిల్ప గారు ఏంటి ఫర్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी
వాట్ ఎన్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్. అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదండి, ఎంత ఎక్స్ప్రెసివ్ గా, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత అగ్రెసివ్ గా. అండ్ ఇంకో విషయం, మమ్మీకి లెగ్ బాగా నాకు తెలుసు, అదే అండి, అందుకే కదా నేను గుంజలు తీసింది. కాలు బాగాలేకపోయినా సరే డెడికేషన్ చూడండి. మా ఇంటి కథ అదేనండి. ఒక అమ్మగా ఎలాంటి హార్డ్షిప్స్ ఉన్నా గానీ అమ్మ ఎప్పుడు తన పిల్లల కోసం ఫైట్ చేస్తుంది. అదే మేము మా సీరియల్ ద్వారా, మా కథ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాము. ఆల్రెడీ టెలికాస్ట్ స్టార్ట్ అయ్యింది, మంచి రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి. ఇప్పుడు ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా 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 నెంబర్ 1 ప్లేస్ లో ఉండాలని మా ఫ్యామిలీ స్టార్స్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో 1.2 ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ ప్రతి టీం నుంచి ఒక పేర్ వస్తారు. ఆ పేర్ వచ్చిన తర్వాత ఒకళ్ళు ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు, దాంట్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఇంకో పర్సన్ ఆపోజిట్ లో ఇక్కడ చిట్లోని, అంటే ఇక్కడ బౌల్లో కొన్ని చిట్స్ ఉన్నాయి, ఆ చిట్స్ లోని ఏదైతే ఉందో ఆ ఉన్న పదాన్ని అరుస్తూ యాక్టింగ్ చేయకుండా చేతులు వెనకాల పెట్టుకొని ఆపోజిట్ వాళ్ళు అది గెస్ట్ చేసి అదేంటో చెప్పాలి. ఎవరైతే ఎక్కువ పదాలు గెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్. Am I clear? So Ashu, first మీ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరు వస్తారు మీ సైడ్? మా సైడ్ నుంచి 5 మై అజయ్ వస్తారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. Ready? Your time starts now. వచ్చుండై వచ్చుండై బటర్ఫ్లై వచ్చుండై లేచిపోదామా నాతోనా మూడద్దాలు పడ్డా మంచిగా మూడద్దాలు పడ్డ ముఖం మూడద్దాలు నీ మొహం సరిపోయారు ఇద్దరును. సరసాలు సందేహాలు సరసాలు చాలు శ్రీవారు సంస్కృతమా సరసాలు చాలు శ్రీవారు సరసాలు నువ్వు చేస్తావు కదరా. సందేహాలు సరసాలు సరసాలు చాలు శ్రీవారు కన్ను కొట్టిన కొంటె కుర్రాడు దండుపాలెం చాలు, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? శ్వేత అండ్ శామ్. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంగు చాటు ప్రేమికుడు, కొంగు కొట్టు, కొంగు కొట్టు కొట్టు. కొంగు చాటు చాలు, కొంగు చాటు కోటు చాలు, కొంగు గు. కొంగు చాటు కొంగు జారు ప్రేమికుడు, ప్రేమలో ప్రేమికుడు, కొంగు జారు ప్రేమికుడు, కొంగు చాటు ప్రేమికుడు, కొంగు చార్చు ప్రేమికుడు. కొంగు చాటు ప్రేమికుడు. బంజారా హిల్స్ లో బాతుగుడ్డు, మంచాల బంజారా హిల్స్ బంజారా హిల్స్ లో బచ్చాల ఇద్దరు మరదల్లా ముద్దుల బావ, అక్క కాబోతున్న బావ ఇతను కాబోతున్న బావ. ఇందులో ఇద్దరు, ఇంతలో కాబోతున్న బావ. మూతి పళ్ళు రాల్తాయి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు, ఒకే కూల్ డ్రింక్, ఒకటి కొడితే ఇంకొకటి ఒకే కూల్ డ్రింక్ లో ఒకటి పోతే ఇంకొకటి.
ఓకే కూల్ డ్రింక్ నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ టైం వేస్ట్ చేయకు లవర్ లేచిపోయింది దండేసి దండం పెడతా ఎక్స్ట్రాలు తగ్గించుకో చుక్క లాంటి అమ్మాయి చక్కనైనా టైమ్ అప్ 4 రైట్ ఆన్సర్స్ చెప్పి 1.2 winners or Shravanti and team. Congratulations. Congratulations Shravanti and team. ఓకే సో సూపర్ గా ఆడుతున్నారు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒకటి మీరు విన్నారు, ఒకటి మీరు విన్నారు. సో ఇదే జోష్ అండ్ ఇదే ఎనర్జీతోని సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ బిగిన్ నౌ రౌండ్ 2 మారుముంతా చోడ్ చింతా. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీ రావాలి కాబట్టి సో కెన్ వి హావ్ ఎక్స్క్యూజ్ మీ, నువ్వు మర్చిపోతున్నావు. నీ పాటికి నువ్వు రౌండ్ల మీద రౌండ్లు వేసుకుంటూ పోతే ఎలా చెప్పు? ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఉంది. ప్రొడ్యూసర్ అంటే ఆర్టిస్ట్ లో ఎంత టాలెంట్ ఉందో బయట తీయాల్సిన అవసరం నాకు ఉంది కదా. అవునండి. సో ఇప్పుడు నేను మీ అందరికి కొన్ని రసాలు ఇస్తా. ఆగాల ఓ నవరసాలు. నవరసాలు. నాకు లైట్లు వేస్తే భయం అండి. చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ నేను కూర్చుంటాను ప్లీజ్. ఓకే గైస్, సో మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రోజు వచ్చేసింది. నవరసాలు ఏంటో తెలుసా అండి మీకు? ఆఫ్ కోర్స్ తెలుసు, చెప్పండి. భయాంకనం. నాతో చెప్పించడం ఏంటి? నేను చెప్తే మీరు చేయాలి. మీరు నన్ను ఆడిషన్ చేయట్లేదు, నేను మిమ్మల్ని ఆడిషన్ చేస్తున్నా. సరే చెప్పమ్మా. ఫస్ట్ నేను పిలవబోయిన కంటెస్టెంట్ ఎవరంటే మీరే. నేనా? ఎస్. శిల్ప గారు, యా, నేను మీకు కరుణ రసం ఇవ్వబోతున్నా. కరుణ రసము. సో ఇప్పుడు నేను మీ దగ్గర కొంత డబ్బులు అప్పు తీసుకున్నాను. నేను ఇవ్వట్లేదు, ఘోరంగా సతాయిస్తున్నా. సో నా దగ్గర నుంచి మీరు ఆ డబ్బులు ఎలా వసూలు చేస్తారో వసూలు చేయండి కరుణ రసంతోనే. ఓకే, ఐల్ ట్రై. ఎస్ ఆఫ్ కోర్స్. పవిత్ర గారు చెప్పండి. చాలా రోజులైందండి మీరు నా దగ్గర డబ్బులు తీసుకొని. కొంచెం నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తే నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. నేను తిరిగి ఇవ్వలేను. మీరు తిరిగి ఇచ్చినా తిరిగి ఇవ్వకపోయినా ఏదైనా ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలీదు, నాకు తెలీదు. నా బాధను అర్థం చేసుకోండి. నా 4 కూతుర్లను నేను చూసుకోవాలి. డబ్బులు ఇవ్వండి ముందు. సరే ముందుకు రండి. మీరు డబ్బులు ఇస్తారా లేదా? ఇస్తా. ఇదిగోండి, వెళ్ళిపోండి. మీ మేలు ఈ జన్మకు మర్చిపోనండి. ఓకే అండి, ఆపట్లేదు, ఇచ్చాక కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ద సేల్, హీరో. సో ఇప్పుడు మీ తాత చచ్చిపోయి ఇక్కడ ఉండు, నువ్వు దాన్ని శృంగార రసంలో ఎడవాలి. హీరో అన్నావు, తేడాగా చేస్తారండి. ఈ హీరో రొమాన్స్ చేయరా? అక్కడ చూడు, ఎప్పుడు బట్టిన అదే క్యారెక్టర్ లో ఉంటాడు. చచ్చిపోయిన తాత కావాలా బాబు? ఇట్రా. యాక్షన్. తాతయ్య చనిపోయాక కూడా ఎంత హ్యాండ్సంగా ఉన్నాను తాతయ్య. తాతయ్యకి షర్టు మంచి షర్టు ప్యాంట్ వేశారు. అట్లా కాదు, నేను చెప్తా చూడు. తాతయ్య అలా చెయ్యాలి కాదు, మీరు రాంగ్ పర్సన్ కి రాంగ్ క్యారెక్టర్ ఇస్తే ఎలాగా? సరే రోల్ రివర్స్. నువ్వు చచ్చిపోయిన తాతవి. హలో బాబు, లేవు, లేచి ఇప్పుడు మీ తాతయ్య చచ్చిపోయిండు, నువ్వు శృంగార రసంలో ఏడవాలి. ఏడు. తాతయ్య, నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడే అలా బతుకున్నావంటే ఈ వయసులో ఉన్నప్పుడు సరే, నాకెందుకో వీళ్ళు పనికిరారు అనిపిస్తుంది. ఈ సెగ్మెంట్ కి మీరు దయచేసి
థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మన ముందుకి ఒక బ్యూటిఫుల్ గర్ల్, గార్జియస్ గర్ల్ రాబోతుంది. తను ఎవరో కాదు, నువ్వే. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా. ఇప్పుడు నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు, ఓకేనా? ఇంకో అమ్మాయితో దొరికిపోయాడు. సో ఇప్పుడు నువ్వు వాడిని తిట్టాలి. ఇప్పుడు ఆ ప్లేస్ లో సుధీర్ ఉండబోతున్నాడు, నీ బాయ్ ఫ్రెండ్ సుధీర్. ఇప్పుడు నీకు ఒక రసం ఇస్తాను, ఆ రసం చూస్తే నేను తిట్టలేనండి. సో నీకు ఒక రసం ఇస్తాను, ఆయనతో చేయాలి. బాబు నేను ఎందుకు చేస్తానండి? ఎక్స్క్యూజ్ మీ. అయినా ఇలాంటి అందమైన అమ్మాయిని ఎవరన్నా మోసం చేస్తారండి? ఇప్పుడు నీకు ఇస్తున్న రసం రౌద్ర రసం. ఇట్స్ ఓకే, మనసు చంపుకొని నేను మీ మీద కోపడతాను. మీకు ఛాన్స్ వస్తుందంటే ఇంకంత మీరు తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి కూడా రెడీ. సుధీర్, నువ్వా? నిన్న నువ్వు ఎవరితో బయట ఉన్నావు? 6 o'clock నేను కాల్ చేసినప్పుడు నువ్వు బయటకు వెళ్ళావు. అప్పుడు నాకేం చెప్పావు? సమ్ ఈవెంట్కి ఏదో వెళ్తున్నా అని చెప్పావు. ఈవెంట్కి. కానీ నువ్వు కేబిఆర్ పార్క్ లో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ చైర్ మీద కూర్చున్నావు. నేనా? నువ్వే సుధీర్. లేదే, నిన్న ఈవెంట్కి వెళ్ళాను. డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేశాను. కళ్ళలోకి చూసి చెప్పు. ఒక్క నిమిషం, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఫైమా. రౌద్రం అంటే ఇదా? ఎంత పెట్టుకున్నాను రా నేను. ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నావు? నన్ను కాదండి, ఆ వన్నెలాంటి తగులుకుంటావా? సుధీర్, అసలు ఏం జరుగుతుంది? ఎవరా అమ్మాయి? అమ్మాయినే. సుధీర్, ఇదంతా కాదు. అసలు ఆ అమ్మాయి నీకు ఎక్కడ పరిచయం, ఎప్పటి నుంచి పరిచయం, అసలు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? పరిచయం 1 hour అయింది. చెప్పు. నమ్ముకొని మా ఇంట్లో నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ పెట్టమని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ నా పెళ్లి అయిపోయింది, అయినా పరిచయం అయినా. చెప్పు, పర్లేదు. ఇప్పుడు శృంగార రసం. సరే సుధీర్, మీ ఇద్దరి మధ్య ఎంత నడుచుండకపోతే తనకి అంత క్లోజ్ గా డాన్స్ వేస్తుంది. ఏంటి సుధీర్, గంట సేపట్లో వస్తానని చెప్పి ఎటు వెళ్ళిపోయావు? వీళ్ళిద్దరు ఎవరు? ఆ గంట ఉంది నాతోనే. నేను వెళ్ళిపోతానమ్మా తల్లి, నా వల్ల కాదు ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది గర్ల్స్. థ్యాంక్ యూ. సో సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని శ్రవంతి, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా మెయిన్ హెడ్, అలానే మా ఇద్దరు బ్యూటీ క్వీన్స్ వస్తున్నారు. ఓకే, ఆల్ 3 of you on stage please. మీ నడుముకి ఆల్రెడీ ఒక బెల్ట్ కి బాల్ కట్టి ఉంది, అక్కడ ఒక కప్ పెట్టుంది అక్కడ టేబుల్ మీద. సో మీరు ఇక్కడ తిరుగుతూ ఆ బాల్ గాల్లోని రోప్తోని తిరుగుతూ అక్కడికి వెళ్ళి దాన్ని కొట్టాలి. అది పడితే మీకు పాయింట్, అంతే, సేమ్. ఒకవేళ అక్కడికి వెళ్ళాక మిస్ అయ్యింది అని అంటే గనక వాళ్ళు వెనక్కి వచ్చేయాలి, నెక్స్ట్ రోల్ స్టార్ట్ అవుతారు. డన్. Your time starts in 3, 2, 1, go. వచ్చే మౌని ఎల్లేళ్ళు. వచ్చే
10 seconds. Come on, come on. 10, 9, 8, 7, 6. Come on, you can. Shilpa garu, come on. 5, 4. Come on, akka. 3. టైం ఉంది వెళ్ళు. Come on. 1. Time up. So 5 cross చేసి 1 time 6 times దీన్ని కింద పడేస్తే చాలు. You will be the winner. So మీ టీం నుంచి వచ్చే ముగ్గురు ఎవరు? మా టీం నుంచి హీరో హీరోయిని Okay. అండ్ మా సార్ మహేంద్ర. On stage please, 3 of you. Okay, your time starts in 3, 2, 1, go. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా ఉందేమో చూడరు పుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం సొర్ర చాప తగులుకుంది మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యే తేది గాలికి పోయే కంప నెత్తికొచ్చి ఫాస్ట్ గా పైకి అనండి పైకి. ఇలాగైతే ఎలాగన్నా టైం అయిపోయింది చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా ఇల్లే బిగి పందిరి టికెట్ తగిలింది కొట్టిన సిన్నోడా సిట్టి నీది సిరుగుతుందేమో చూడరు. అరే లేపండి. అయ్యనే లెక్క చెయ్యడు చెప్పిన ఆగడు కోరడు అస్సలినడు చిన్నదానే చూపిస్తాడు నేనిస్తాడు పడి చేస్తాడు ప్రాణం వంట ఇచ్చేస్తాడు తగులుకుందంటే వదులుకోలేడు బిడ్డ ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ స్టోరీ తప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా చెప్పాలన్నా తెలిసి తెలియక కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా తిరుగుతుందేమో చూడరు పుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు గడా చాప తగులుకుంది తీరింది కదనా. Last 5. పడగొట్టు డ్రా అవుతుంది పడగొట్టు. 4, 3, 2, 1. Time up. ఉన్న టైంలోని మాక్సిమం టైమ్స్ ఆ కప్ ని కింద పడేసింది శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్. గిర్రా అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా అరే ఊదే దామా బూరా అరే గిర్రా అరే ఓకే, కంగ్రాచులేషన్స్. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గేమ్, శుభాకాంక్షలు టీమ్. మీ టీం నుంచి ఒక మంచి పెర్ఫార్మెన్స్ కావాలి నాకు. ఎస్, మా సైడ్ నుంచి హీరో హీరోయిన్ కృష్ణ అండ్ మమత వస్తున్నారు. బోత్ ఆఫ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి రాజతకు పరాయి తోడు నువ్వు లేకపోతే దోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లోవి తగదిన్న తందానా దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందానా రూప్ తేరా మస్తహనా నీకు డేరా వ్యస్తహనా
కాపు కాసా కోడి కూస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటకాడ కాపు కాసా కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా గోంగూర తోటకాడ కాపు కాసా ఆ కోడి కూస వేళ దాకా ఎదురు చూసా సూపర్ వాట్ ఏ స్టైలిష్ అండ్ గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ వాట్ ఏ డాన్సర్ యు ఆర్ మ్యాన్ ఐ మీన్ సూపర్ గా చేసి చాలా 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 బాగా చేశారు అనమాట. మీరే ఇన్స్పిరేషన్ సెకండ్ రౌండ్ సెకండ్ గేమ్ మొదలు పెట్టాలి కాబట్టి సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి శ్వేత, శామ్ అండ్ మోనికా. ఓకే ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే సో ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఉన్న ముగ్గురు ఈ బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి. ఈ బాల్ ని మీ హెడ్ మీద ఆల్రెడీ ఒక వెయిట్ పెట్టారు కదా, దాని మీద పెట్టుకొని దాన్ని టచ్ చేయకుండా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బాస్కెట్ లో డ్రాప్ చేయాలి. పట్టుకోకుండా హెడ్ తోనే డ్రాప్ చేయాలి. ఓకే సో అలా ఒకరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వెళ్తారు. ఒకవేళ మిస్ అయింది అంటే కనుక నెక్స్ట్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఓకే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు మిస్ అయింది, మీరు లాస్ట్కి వెళ్ళిపోవాలి లాస్ట్ స్టేజ్. నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేస్తారు. గాట్ ఇట్? సో ఈ టైర్స్ రోల్ చేయడానికి మా సైడ్ నుంచి మహేంద్ర బాహుబలి అండ్ అమరేంద్ర బాహుబలి వస్తున్నారు. ఓకే బోత్ ఆఫ్ యు ఆన్ స్టేజ్. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ గో. ఎవరో డాన్స్ అయిపోయింది. అవ్వలేదు. అరే వెరీ గుడ్. బద్మాష్ బంబు నేను సుత్తులి బంబే నన్ను అంటుకుంటే నువ్వు నేను అరే రే రే జార్ 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 గో బ్యాక్ గో బ్యాక్. ఇట్స్ ఓకే గర్ల్స్, బ్రీత్. Okay, okay, okay. Go back, go back. Okay, last 10 seconds. 10. Agakko, help na agakko. 7, 6, 5, 4. Come on, come on, come on. 3. Two. 1. Hey, ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి కాదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. One ball will be not counted because అది మధ్యలో పడిపోయింది. అండ్ లాస్ట్ లో కూడా చేత్తో పట్టుకొని వేసారు. అందుకే రెండు చూడండి బాస్కెట్ కింద పడిపోయిన తర్వాత అందుకే రెండు తీయట్లా, ఒకటే తీస్తున్నా. ఓకే మీరు 11 కనుక అంటే 10 క్రాస్ చేసి 11 కనుక మీరు వేస్తే కనుక అందులోని యు విల్ బి ద విన్నర్స్. అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి 3 మస్కిటీర్స్, మమత, అజయ్ అండ్ ఫైమా. ఆన్ స్టేజ్ ప్లీజ్.
సో శ్రవంతి, మీ సైడ్ నుంచి ఈ టైర్స్ రోల్ చేయడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి టైర్స్ రోల్ చేయడానికి గార్జియస్ బ్యూటీస్ సామ్ అండ్ శ్వేత. ఆన్ స్టేజ్ ప్లీజ్, బోత్ ఆఫ్ యూ. ఓకే, రెడీ ఫైమా? రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వైమా ఏ జర్కివ్వద్దు, జర్కివ్వద్దు. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. వెళ్ళిపో బాబా, వెళ్ళిపో వెళ్ళిపో. బాలేది. Five, 4, 3, 2. 1. Time up. Time up. Time up. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెయిట్, అజయ్ వెనక్కి ఇంకా పూర్తిగా వెళ్ళక ముందే ఫైమా స్టార్ట్ అయిపోయింది మాట మధ్యలోనే మాట. నేనేం చెప్పానంటే ఒకళ్ళది కంప్లీట్ అయ్యి వెనక్కి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు స్టార్ట్ అవ్వాలి. బట్ ఏం చేస్తానంటే మధ్యలో ఒక 2-3 సార్లు చేశారు. బట్ ఓకే, ఒకటైతే క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫైమా ముందు వచ్చేసింది పాపం, తను వేసింది ఆ బాల్ కూడా. సో ఒక బాల్ డెఫినెట్లీ మైనస్ చేయాలి. అట్లా కాదన్నా. సో 9 బాల్ చేశారు అండ్ ఇక్కడ 10 బాల్ చేశారు. సో 2.2లో ద విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో 2 రౌండ్స్ అయిపోయినాయి. 2 రౌండ్స్ పోటాపోటీగా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తోనే ఎరగొట్టేశారు అందరూ కూడా. సో ఫైనల్ రౌండ్ కూడా ఇదే కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఇదే ఎంటర్టైన్మెంట్ తో ఆడాలి బోత్ ద టీమ్స్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకెందుకు కాలేదు, సో లెట్స్ బిగిన్ our round 3. వర్త్ వర్మ వర్త్. సో థర్డ్ రౌండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్తగా వినండి. సో థర్డ్ రౌండ్ ఏంటంటే మీకు అక్కడ ఎల్ఈడి మీద ఒక పోస్టర్ డిస్ప్లే అయింది. ఆ పోస్టర్ లో ఉన్న ఏదైతే థింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద పాట ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ పదం మీరు పాడే పాట ఫస్ట్ లైన్ లో రావాలి. ఓకే, ఆమె క్లియర్? సో నేను అక్కడ పోస్టర్ వేసిన తర్వాత ఇటు తిరిగి ఎప్పుడైతే 3, 2, 1 గో అంటానో అప్పుడు మాత్రమే బజర్ కొట్టడానికి రావాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారు అంటే కనుక మీకు పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. So can we have the first picture on the screen, please? Three, 2, 1, go! Ready? 3, 2, 1, go! Let's see if the answer is right or wrong. You got a point and it's elimination time. మీరు డిసైడ్ చేయొచ్చు ఎవరిని ఎలిమినేట్ చేయాలి. జ్యోతి. ఓకే, ఐఎమ్ సారీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ
చిట్టి పావురమ. Okay, can we have the next picture on screen, please? Ready, 3, 2, 1, go! ఉన్నదాన్ని చెడగొట్టమంటే అజయ్ తర్వాతే. అన్న ఫస్ట్ లైన్ అంటే పాట మధ్యలో నుంచి కూడా ఫస్ట్ లైనే కదా. మీకు అనిపించిన ఆన్సర్ పాడండి. చీమ 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 చీమగాని చిరునామా ప్రేమ తెలుసుకోవే బామ్మ. So, can we see if the answer is right or wrong? Okay, very good. It's elimination time. Actually, మేడం కూడా శ్వేత గారు. Okay, I'm really so sorry, Shweta garu. సుధీర్ స్మాల్ రిక్వెస్ట్. నాకు లెగ్ బాగాలేదు కదా, సో నన్ను ఎలిమినేట్ చేస్తే వాళ్ళు ఆడతారు కదా. అది వాళ్ళ ఇష్టం మేడం. ఎలిమినేషన్ మనం చెప్పలేం. నో సింపతి గేమ్స్. నో సింపతి కాదు. ఐ హావ్ ఎ జెన్యున్ రీజన్. నీకు నా గురించి తెలీదు. వాళ్ళకి అదే చెప్తాం నెక్స్ట్. ఓకే, అంటే సింపతి గింపతి అంటే చెప్తున్నా నేను. సో కెన్ వి హావ్ ద థర్డ్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? Three, 2, 1, go! Exactly. అదే ఇట్టే లైన్ లో ఉండు. Okay, let's see if the answer is right or wrong. ఉన్న 5 questions లోని straight away 3 questions కి ఆన్సర్ చేసి the final round winners are Ashu and team. Congratulations. Congratulations, Ashu and team. Thank you. మీ దగ్గర ఎన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి? 1 ఓకే 2 ఓకే 3 ఓకే 4. ఓకే, మీ దగ్గర ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 2 3 4 5 6. This episode winners are Shravanti and team. Congratulations. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టావంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే, చెయ్యే పట్టావంటే టాపులేసిపోతే. Once again, everybody, thank you so much for being on Family Stars. Both the serials ki all the very best and మీ further projects kuda all the very best. Thank you. మీ serials అన్ని సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నా Family Stars తరపు నుంచి. Thank you so much once again. What an entertaining and what an energetic and competitive episode it was. Very good. అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారో వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఈ ఎపిసోడ్ లోని అది గెలుచుకుంటుంది. ఇట్స్ నన్ అదర్ దాన్ శిల్ప గారు. కంగ్రాచులేషన్స్. కానీ ఇది నేను ఒక్కదాన్నే తీసుకోలేను, ఎందుకంటే నాతో పాటు నా టీం, నా కూతురు కూడా అంతే బాగా ఆడారు. కాబట్టి వి విల్ షేర్ దిస్ విత్ ఆల్ మై డాటర్స్. కమ్ ఆన్. ఇది మా అందరి కోసం. Okay, so audience, ఇది వీక్ ఫ్యామిలీ స్టార్స్. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.